బాలేదు అది. నీకు అవుతుంది, నీకు అర్థమైతే లేదు. అదే అది మస్తు అదురుక్కుంటుందిరా జ్వరం వస్తే. ఏ వద్దు మా వద్దు. సో యా గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ గ్లాస్. సో ఈరోజు మంచి క్రేజీ వీడియో ప్లాన్ చేసిన అనమాట. రూపా వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది ఒక దగ్గర. నేను ఇప్పుడు ప్రస్తుతం మేము ఆడనే ఉన్నాం. కెమెరా వచ్చేసి లోపల హైడ్ చేసినాము. మ్యాటర్ ఏంటంటే తన కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిన, అంటే లేదు కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చిన. సో అమ్మాయికి ఏం చెప్దామంటే మనం, నేను నీకోసం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అది ఇది అని చెప్పి మొత్తం ఇట్లా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత దీన్ని చూపిద్దాం. తర్వాత నేను దీన్ని తిన్నాక ఇట్లా మన కాంతారా వరుతారు చూసినా, ఓ అని చెప్పి అట్లా ఒకసారి ఉరుదాం. అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఎట్లా రియాక్షన్ అవుతుంది, భయపడుతుందా లేకపోతే ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు ఇంట్రో చూసేసి ఉంటారు. ఆ ఇంట్రోలో ఎట్లా ఉంటుందో ఇంకా ఇచ్చి పడేద్దాం మనం వీడియో. సో గైస్, మనం ఆ పిల్లకి కాల్ చేద్దాం ఇప్పుడు. ఆ అమ్మాయి నాకు చేయకుండా వచ్చిందంటే అడిగింది నన్ను ఫస్ట్, నేను రానని చెప్పిన. ఆ అమ్మాయి వేరే ఇట్లా ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసినట్టుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి గిన్నె ఉన్నా. మనం ఫస్ట్ అమ్మాయి కాల్ చేద్దాం. ఇలా ఉన్నది మన ఫోనే, ఇది మన సిమ్. ఓయ్ ఆడికి పోయినవే? ఏదో వాళ్ళ ఇంటికి వచ్చినావు నాకు తెలుసు, కానీ చెప్పకుండా ఎందుకు పోయినావు అంటనా? నన్ను ఇడిచిపెట్టి ఏమంటున్నావు పోయినవి? మరి గట్లా మాట్లాడతాను, ఇట్లా మాట్లాడతాం. మరి మంచిగా చెప్పు. నేను వచ్చినా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. మళ్ళీ ఏమనుకున్నావు, మినిమం ఉంటుంది లచ్చిగాడంటే. నువ్వు పెట్టు, ఏం కాదు. నేను అస్సలు బాధపడ, నేను అసలు ఏం పిక్కర పడా. కానీ నీకోసం మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన బంగారం. గిఫ్ట్ తీసుకొచ్చిన, ఒకటి తెచ్చిన మళ్ళీ నీకు. అందుకే నాకు ఆతృత ఆగాక ఉరుకొచ్చి ఇక పట్టుకొని. కిందనే ఉన్నదా? ఇగో కింద గల్లీలోకి వెళ్ళి కొంచెం ముంగల్కి వచ్చి చూడు, గల్లీలో ఆగిన. చెప్తా కానీ నువ్వు రావి పొట్టి. 5 minutes later. మళ్ళీ మీ ఫ్రెండ్ చూసి నాకు పడిపోతాం, మళ్ళీ నీకు ఇబ్బంది. ఏమంటున్నావే? ఉన్నోళ్ళందరూ నీకే పడాలని. నాకు వద్దే అమ్మ, నాకు నువ్వు చాలు. కానీ ఇగో నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మంచి గిఫ్ట్ కన్నా నువ్వు కొన్ని రోజులకి వెళ్ళి అడుగుతున్నావు నిజంగా. ఇగో సౌండ్ వినిపిస్తుందా? ప్యాకింగ్ సౌండ్ అది. అరే అంత సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నప్పుడు అంత ఇట్లా ఇచ్చేస్తారా? నువ్వు మళ్ళీ నాకు చెప్పేసేకుండా ఎందుకు వచ్చినావు? నేను అమ్మాయి దగ్గరకు వచ్చాగా. మమ్మీ నా దగ్గర పైసలు, మమ్మీ నాకు ఇదే పెద్ద గిఫ్ట్ తీసుకోవా. ఇలాంటి గిఫ్ట్ ఇస్తామని లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేను. సెంటిమెంట్ తో కొట్టావురా. మమ్మీ నీకు స్నాక్స్ అంటే ఇష్టం కదా, అది కూడా మళ్ళీ లేస్ అంటే చాలా ఇష్టం కదా. ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు? అదే మమ్మీ నీకోసం ఎంత దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చిన తెలుసా.
అరే తిను. చెప్పగానే తినరు, నా ఇష్టం. ఏం కాదు తిను, కథలు మరి పడ. కలిపినవేంది ఏం అన్న ఏం కలుపుతారే అమ్మలా? అమ్మాలా అమ్మా తినే ఇక్కడదా, నువ్వు కలిపినవి ఇక్కడదా తిను. కూర్చో అమ్మా. కూర్చో బే, అక్కడ పోతావేంది? ఎక్కడికి? అబ్బా ఇక్కడ దావి, నేను ఈడ ఉన్నానే. ఇట్లా ఎక్కాలి ఎలా? ఇట్లా ఎక్కాలి ఎలా? ఎట్లా కాలేకదా నేను నాకు చేసుకుందామని ప్లాన్ చేస్తుంటే వద్దా నాకు మళ్ళా ఎడికిదా తీ. నేను కూడా తింటా కదమ్మా. ఫస్ట్ నువ్వు తినాలి. అని నేను తిందాం నువ్వు తిందామని ఎంత ఇష్టంగా పట్టుకొచ్చినా అనుకుంటున్నావు దాన్ని. అంత రొమాన్స్ కొంచెం కూడా సెన్స్ లేదు మా పాపకి. తిన్ 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 తిన్. అమ్మ పట్టుకో. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యిదక్క జామ్ జామ్ జామ్. వద్దు, లే తిన్ తిన్. నువ్వు అన్నగాని అంతగానే అంటున్నావు ఏంది? మరి నువ్వే చింపినావు కదా ఇంకేంది. అయితే ఏంది? ఏం కదా తిన్. అబ్బా తినే, పట్టుకోరా. దమ్ చేస్తావు. ఏమో కలిపే ఉంటావు మంది కింద. నేనేం కలపలే, మంది ఎందుకు కలుపుతానని. నేనేం కలపలేనే. తిను కాదు నువ్వు. సగం తిను. నువ్వు నేను ఇద్దరం ఒకటేసారి తిన్నాం. తిందాం కదా. తిను మంచిగా తినేం కదా. తిను నువ్వు నాకైనా నాకు రా. నాకు తిను బాగుంది. తినే నోట్లో పెట్టుకొని నేను అప్పుడు పెట్టుకో. తిను తినే, అందులో ఏం లేదు కన్నా. నేను ఒక ముద్దు తీసుకొని పోదామని వచ్చిన, అంతకుమించి ఏం లేదు. దానిలో ఏం కలుపుతా. అరే అంత అనుమానం ఏందరా మీనా. ఇక్కడదా తిను. తిని ఇంకెనక ముంగలు అవుతావా మళ్ళా? ఏముంది అందులో? బాగానే ఉంది మరి కదా. తిను. ఎత్తున్నావు నేనేం చేసలేను, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చినావు అని. అమ్మలు వచ్చారు, సడన్గా రమ్మంటే వచ్చా. నా అట్లా అనుకో. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏమైంది కన్నా? ఎందుకు కుమ్మేస్తున్నావే? అరే ఏమైంది? ఏమైంది? నువ్వెందుకు కొడుతున్నావు? నేనెప్పుడు రీనా? ఇప్పుడు కొడుతున్నావుగా. వచ్చి నేనెందుకు కొరినాడే? ఇదెందుకు ఇస్తున్నావు? అది తినే కొడుతున్నావుగా. ఏ లేదు పట్టు ముద్ర పట్టు బే. ముద్ర నేనెప్పుడు రీనానే? ముద్ర పోతరా. ఏడుకోతావు బాగా. ఎందుకు అట్లా పోయినావు అక్కడ? బాగుందని నేను కూడా తిన్నా కదరా. నువ్వు ఎందుకు కొడుతున్నావు? నేనెప్పుడు రీనానే? ఇప్పుడు కొడుతున్నావుగా. ఏ కొడితే గుర్తొస్తుంది. బాగా ఇంకా తినబే. బాగాలేదు అది. అంటే అది బాగాలేదు కన్నా, అంటే అది మంచిగా లేదు అంటే. చెప్తుంది ఏమొద్దు. అరే 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 ఇదేనైతే ఇక్కడ రాను. ఏ ఇక్కడ రా. ఏమైంది? ఎందుకు అట్లా భయపడుతున్నావు? ఏమేం చెప్పు. ఏమేం చెప్పు. అరే ఎందుకు? నాడు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంప అట్లా బాగానే ఉంది కదనే. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మంచిగా లేకుండా అది ఒకటే చెప్పు. మంచిగా లేకుండే ఇప్పుడు అవన్నీ తల్లిను. నేను ఎంత ప్రేమతో తెచ్చినా నీకు అసలు ప్రేమ లేదు నా మీద నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు ప్యాకెట్ తెస్తావు ఒకటే చెప్పు. నీకు
నేను అదే అడగలేమా, నా కోపం తెప్పకి ఇక్కడ దాను నాకు ఎందుకో ఇట్లా పిచ్చిలేసినట్లు అవుతుంది అంత ఇట్లా మేము అవుతుంది ఇట్లా బా అని అర్రాలనిపిస్తుంది, బా అని అర్రాలనిపిస్తుంది. ఇక్కడ రాను నాకు భయం అవుతుంది అట్లా ఏం కాద్దా ఇక్కడ దగ్గర నార్మల్గా మాట్లాడు. మరి నాకు ఇప్పుడు ఏమన్నా అయితే నువ్వు అట్లనే వెళ్ళిపోతావా? పోతారా? నేను పోతా మళ్ళా కడదాను పోరా పో. రాబే ఆడే ఉండి మాట్లాడు, ఈడ ఉండి మాట్లాడు. నాకు ఏదో అవుతుంది, నీకు అర్థమైతలేదు. వద్దురా, అరే వద్దులు ఏడుస్తున్నావు ఎందుకు? వద్దులు మళ్ళా వదులు. భయం అవుతుందా? భయం అవుతుందా? అవుతుంది, వదిలేసి. నాకేం అవుతుంది ఇక్కడ, అందుకే ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, నెత్తి పట్టుకో, ఏమవుతుంది ఈడ అంతా పట్టుకో, ఇట్లా ఇట్లా పట్టుకో, ఏమవుతుంది నా నెత్తికి. అరే ఇట్లా పట్టుకో, ఇట్లా ఎందుకు సతాయిస్తున్నావు? రేపు కలుస్తా. రేపు కలుస్తా? నన్ను ఎత్తిన వస్తుంది, ఇట్లా ఏమో అవుతుందంటే నువ్వు నన్ను రేపు కలుస్తా అంటావా? నాకేమవుతుంది బంగారం, నిజంగా నాకు పిచ్చి లేస్తుంది బంగారం. అమ్మో నాకు ఇది ఆగమాగం అవుతుంది. మనం మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కన్నా పోదాంపా, మనం మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కన్నా పోదాంపా. ఎందుకు వద్దు? మళ్ళీ వాళ్ళు భయపడతారు. మరి నువ్వైనా పట్టుకో, నెత్తి పట్టుకో, ఏమవుతుంది ఇంకో మొత్తం ఇట్లా పట్టుకో, పట్టుకోవే పట్టుకోవే లేవే, రోడ్డు మీద కూర్చోకలేవే, అందరు విచిత్రంగా చూస్తురు. ఇక్కడ కూర్చో, రిలాక్స్గా 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 చెప్పు, రిలాక్స్. వాటర్ తాగు, వాటర్ తాగు, వాటర్ తాగు. ఇందులో ఏమైనా కలిపినావా? అన్నం కలిపిన, వాటర్ కలిపిన నీకోసం. కూర్చో కూర్చో కూర్చుంటా. కూర్చో, భయపడకు భయపడకు, నీకు ఒకటి చెప్తా. నీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్న కూర్చున్నా, అది ఇదే ఎట్లా కూర్చున్నావు? సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్న కూడా అది ఇదే. కూర్చో, అదురుకున్నావా? మేము వద్దురా రే, ఆడ కెమెరా ఉంది. బాడుకో బాడుకో. అదే అది మస్తు అదురుక్కుంటుందిరా జ్వరం వస్తే. ఏ వద్దు మా వద్దు. వద్దు, ఫ్రాంక్ ప్లాన్ చేసిన కానీ నువ్వు ఇట్లా భయపడతాను ఎక్స్పెక్ట్ చేయలే.